ఎస్టీవీ మీడియాకి స్వాగతం. నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లి గ్రామంలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ కుటుంబానికి తరతరాలుగా సంక్రమించిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు షేక్ మస్తానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ కన్వీనర్, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర సభ్యులు షేక్ ఖాదర్ భాషా, నూకనపల్లి గ్రామానికి చెందిన షేక్ సుభాన్ భాషా ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందజేశారు. బాధితుల కథనం ప్రకారం షేక్ మస్తానయ్య కుటుంబానికి తన తండ్రి నుంచి సంక్రమించిన షెడ్యూల్ భూమి 5 ఎకరాల 81 సెంట్లు ఉందని, ఈ భూమి సర్వే నంబర్ 5/1లో ఉందని తెలిపారు. ఏళ్లుగా మస్తానయ్య కుటుంబమే ఆ భూమిని సాగు చేసుకుంటూ భూమి శిస్తు చెల్లించడంతో పాటు విద్యుత్ బిల్లులు, మోటారు తదితర ఖర్చులు భరిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఆగస్టు 9వ తేదీన పోలీసుల సమక్షంలో ట్రాక్టర్లతో తమ పొలాన్ని అక్రమంగా దున్నారని మస్తానయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో ఇదే భూమి విషయంలో హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందామని, తమ వద్ద సంబంధిత ఆర్డర్ కాపీలు, భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ తమకు కాకుండా ఇతరులకు ఎలా హక్కు కల్పించారని నాయకులు ప్రశ్నించారు. అసలు ఎవరి వద్ద భూమికి సంబంధించిన పూర్తి హక్కు పత్రాలు ఉన్నాయి? ఏ ప్రాతిపదికన భూమిని దున్నేందుకు అనుమతి ఇచ్చారు? పోలీసుల పాత్ర ఏమిటి? రెవెన్యూ అధికారులు ఈ ఆధారాలతో నిర్ణయం తీసుకున్నారు అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. బాధితుడు షేక్ మస్తానయ్య కుటుంబానికి న్యాయం జరగకపోతే అవసరమైతే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపడతామని తెలుగుదేశం పార్టీ నాయకులు, నూర్ భాషా సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంక్షేమ సంఘం బీసీ ముస్లిం నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులు షేక్ బాబర్ జాన్, నెల్లూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి షేక్ సహజద్ తదితరులు పాల్గొన్నారు. మస్తానయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, చట్టపరమైన పోరాటానికి సహకరిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఇక ఈ భూ వివాదంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తారా, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి. నమస్కారాలు. చాలా దారుణమైన వాతావరణాలు ఇవి. 80 సంవత్సరాలుగా వాళ్ళ తాతల తండ్రుల కాడి నుంచి ఒక మాగాండి 4 ఎకరాల 80 సెంట్లు చేసుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళు మెట్ట పొలము. కానీ ఈ రోజు అక్కడ ఉన్న రైతు ఒక 2-3 దౌర్జన్యంగా ఆ ఒక మాగాండ్లోకి దిగి పోలీసు వారిని అమ్మిడి పెట్టుకుని ఆ మాగాండ్లోకి దిగి దౌర్జన్యంగా దున్నడం జరిగింది. చాలా దారుణం. దీని మీద మేము నూరు భాష సంఘం తరఫున అయితేనేమి, తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీన్ని ఖండిస్తూ దీన్ని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము దీన్ని తెలియజేయడం జరిగింది. వారు కూడా దీని మీద స్పందించి ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ గారికి, అక్కడున్న పోలీసు వారికి కూడా తెలియజేశారు. ఇమ్మీడియట్లీ దానికి సాల్వ్ కానీ చేయకపోతే బాగుంటుందని. మీరు ఏదైనా కూడా ఈ మీడియా తరఫున ఒకటే చెప్తున్నాను, బలవంతుడు బలహీనులని ఏ విధంగా ఇబ్బంది పెడతారనే దానికి ఈ సంత నూతనపాడు ఒకటే, నూకనపల్లి ఇది ఒకటే నిదర్శనం అనేది మనం చెప్పుకోవాలి. 80 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న ఈ మాగాడిని మధ్యలో ఒక 2-3 వచ్చి దాన్ని ఆక్రమించడం ఏంటి? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతా ఉంది రేపటితో. కానీ ఇంకా పేదవాడు ఇలాంటి బలవంతుల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఒకటే అడుగుతున్నాను, ప్రతి ఒక్కటి కూడా ఒక విషయం వచ్చినప్పుడు దాని మీద ఇద్దరిని పిలిపించి మాట్లాడి దానికి పరిష్కారం చూపించాలి. కానీ దౌర్జన్యంగా అవతల వ్యక్తికి తెలియకుండా మీరు పోయి చేలోకి దిగి దున్నించడం ఏంటి? మీరు ఎంత తిన్నారు? మేము ఏ విధంగా అనుకోవాలి? ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. మేము అతి త్వరలోనే అదే మండలానికి వస్తున్నాం. ఆ మండలాన్ని కూడా మేము సందర్శిస్తాం. ఆ మండలానికి వచ్చి పోలీస్ స్టేషన్కి వస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తాం. న్యాయాలు విచారించి దానికి ఎవరైతే బాధ్యులై ఉన్నారో, ఎవరైతే దౌర్జన్యంగా ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే కేసులు పెట్టేదానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు. నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు, 157/2015 రిజిస్ట్రేషన్ నెంబరు. ఈరోజు కలవాయి మండలం నూకనపల్లి గ్రామం నుంచి మస్తానయ్య భూమిని అక్కడ ఒక ధనిక కులస్తులైన వారు
కబ్జా చేసి నిన్న ఆదివారంలో 9వ తారీఖున పోలీసు వారు ఎస్ఐ గారు పంపించి దున్నించడం దారుణము. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి సంబంధము? దాన్ని న్యాయ నిర్ధారణగా విచారించకుండా ఏకంగా ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు మేము ఎస్పీ గారికి వెళ్ళంగానే ఆ ఎస్పీ గారికి రిపోర్ట్ చేశాము, అదే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాము. దీనిపైన మా నూరుబాస సంఘం జిల్లా మొత్తం కూడా కలవాయి మండలానికి పోయినా సరే మా వ్యక్తికి మేము న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ పత్రికా రూపంగా తెలుపుతున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు సుభాన్ బాషా. నేను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ నూర్బాషా దూదేగుల సాధికార సమితి జిల్లా కన్వీనర్గా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే, కలువాయి మండలం నూకనపల్లి గ్రామంలో 250 పైచలకు మేము ఉన్నాం నూర్బాషాలో. అక్కడ మా కులానికి సంబంధించినటువంటి షేక్ మస్తాన్ అయ్య తండ్రి ఇమ్మయ్య, ఆయనకి 5 ఎకరాల 81 సెంటు భూమి ఆల్రెడీ వాళ్ళ తాత తరం నుంచి కూడా వాళ్ళ ఆధీనంలో వాళ్ళు పంట పండించుకొని వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ కూడా. అయినా ఆ భూమి మీద కొంతమంది దురాక్రంగా నిన్న 9వ తేదీ ఆదివారం రోజు 10 గంటలప్పుడు పోలీస్ కానిస్టేబుల్ తీసుకొచ్చి వారు ఆ భూమిని దున్నించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరి పర్మిషన్ తో మీరు ఈ భూమిలో అడుగు పెట్టారు? పోలీసు వారికి రెవెన్యూకి మీకు ఏ సంబంధాలు మీకు ఉన్నాయి? రెవెన్యూ పరంగా మీకు ఇచ్చినట్టు ఆధారాలు ఏమున్నాయి? ఇప్పటికీ 81 సంవత్సరం నుంచి కూడా మేము దాని ఆధీనంలో ఉన్నట్టుగా పన్ను కానీ కరెంటు బిల్లు కానీ ఊర్లో ఉన్నటువంటి అందరు కూడా ప్రూఫ్లు కానీ మా దగ్గరే ఉన్నాయి. మా మస్తానికి సంబంధించిన భూములు అని చెప్పేసి అన్ని ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? ఏం చూపించకుండా నిరాశమైనటువంటి ఒక దూదేగు కులానికి సంబంధించినటువంటి ఒక నిరుపేదని మీరు ఇవాళ భూమి ఏ విషయంతో కబ్జా చేశారో మాకు తెలియపరచారు. వస్తున్నాం మూకుమ్మడిగా. ఇవాళ ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి జరిగిన అన్యాయం గురించి వివరించాం. మా నాయకులందరూ ఉన్నారు ఇక్కడ. జరిగిన అన్యాయాన్ని మీ ఎంఆర్ఓ ఆఫీసర్ మేము ముట్టడిస్తున్నాం. పోలీసు వారు మీరు కూడా చూడండి, ఏ అధికారంతో మీరు ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేశారో అవన్నీ కూడా మీ పోలీస్ శాఖ కూడా వచ్చి మేము కూడా ఎస్పీ గారికి మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా మస్తానయ్యకి న్యాయం జరిగే విధంగా మా కుల సంఘం తరఫున 157/215 మా కమిటీ తరఫున మా అధ్యక్షులు బాబుజాన్ గారు, మా రాష్ట్ర కన్వీనర్ ఖాదర్ బాషా గారు, మా యూత్ జనరల్ సెక్రటరీ షాజాద్ గారు అందరం కలిసి కూడా మిమ్మల్ని ముట్టడిస్తాం. మా సత్తా ఏందో చూపెడతాం. మా మస్తానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళ కుటుంబం జరిగే అన్యాయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. అందరికీ నమస్కారాలు.